నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. ఓ సైకోను ఎమ్మెల్సీని చేశారని ఆరోపణ. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆందోళన. యూనివర్సిటీని నడపడం చేతకాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పాలని డిమాండ్. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. పంది మాంసంతో నూనె తయారు చేస్తున్న నిందితుడి అరెస్ట్. బీబీనగర్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బోల్తా పడ్డ ఘటనలో ప్రయాణికులకు గాయాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్లో ఓ సైకోను ఎమ్మెల్సీని చేశారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తనలాంటి వ్యక్తులను చంపేందుకు సుపారీ ఇచ్చేంత వరకు వచ్చిందన్నారు. ఓపిక నశించిన రోజు ఆ సైకోకు చెప్పుల దండ వేసి ఊరేగిస్తామన్నారు. ఆ సైకో వల్ల బీఆర్ఎస్ కార్తలపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. సైకోకు సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ను ఓడించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన సందర్భంగా కంపనమెత్తిన కేసీఆర్ నేను వద్దన్నా గెలిపించిండ్రు. హుజూరాబాద్ ప్రజానికానికి నా పద్ధతి ఏందో రుచి చూపించాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఒక సైకోకి, ఒక శాడిస్ట్కి ఎమ్మెల్సీ పదవిచ్చి, ఈ పదవిస్తే ఈటల రాజేందర్ గారిని నేను ఎదుర్కోలేను, నాకు ప్రజల మీద దౌర్జన్యం చేయాలంటే, ఈటల రాజేందర్ గారిని నిత్యం హింస పెట్టాలంటే, మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే, నాకు ఇంకా కొంచెం ప్రోటోకాల్ ఉన్న పదవి ఇవ్వాలంటే ఆయనకి విప్ పదవి కూడా ఇచ్చి, క్యాబినెట్ హోదా కల్పించి, మా ప్రజల మీద జనక్రీసినట్టు వదిలిపెట్టి, ఈ కులం ఆ కులం అనే తేడా లేకుండా అనగారిన వర్గాల ప్రజల మీద దౌర్జన్యం చేయడం, పిలిపించుకొని బెదిరించడం, ఒక్కొక్కసారి కిడ్నాప్ చేసి కొట్టడం, ఏదైనా ప్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా రాస్తే ప్రెస్ వాళ్ళని కొట్టడం, సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా వాళ్ళని కొట్టడం నిత్యకృతం అయిపోయింది. మేము గత 1.5 yearగా అధికారిక కార్యకలాపాలు కూడా మేము దూరంగా ఉండిపోయాం. ఎందుకంటే అసలే పిచ్చోడు, అందులో ప్రగతి భవన్ అండగా ఉన్నది, కేసీఆర్ ఏదో ఆలోచిస్తున్నట్టుందని చెప్పి భావించడం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులే ఈయన చర్యల మీద, ఈయన భాష మీద, ఈయన ప్రవర్తన మీద కాంప్లైంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు ఒక స్పెషల్ పర్పస్ ప్రోగ్రామ్ ఆయనకు ఉన్నది, మీరు డిస్టర్బ్ చేయకండి అని కూడా చెప్పింది. చాలామంది మా దగ్గరికి వచ్చి అన్న ఏదో కీడు తలపెడుతున్నట్టున్నది, జాగ్రత్తగా ఉండండి, మీరు మీ ప్రోగ్రాంలలో కూడా ఎక్కడన్నా దాడులు చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పింది. పంగిడిపల్లి అనే ఊర్లో ఒకరోజు నేను పంగిడిపల్లి అనే ఊర్లో పరామర్శకు వేస్తున్నప్పుడు రాత్రి కూడా తాగబోయించి కొంతమంది పంపించారు. మా వాళ్ళు నెట్టేసిండ్రు, వచ్చిండ్రు, మా మీదకే వచ్చి మాకు పనులు అడ్డం పెట్టి మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు అప్రమత్తమై నెట్టేసి బయటకు వస్తే ఇంకొక టీం బయట ఉన్నది. ఆ రోజు ఇంకొక టీం బయట ఉన్నది. అంటే వాళ్ళు ప్లాన్డ్గానే ఈ పని చేసిండ్రు. కానీ రాత్రిపూట టాస్క్ ఫోర్స్ పోలీసులు మా వాళ్ళనే పట్టుకపోయి, మా వాళ్ళనే కొట్టి, మా వాళ్ళనే పరకాల జైల్లో పెట్టిన సందర్భం చూసాం. అంతేకాదు మొన్న ఒక అబ్బాయి, ఆయన జిఎస్ఆర్ టీవీలో పనిచేసేటువంటి అబ్బాయి, కెమెరామెన్, ఆయన కిడ్నాప్ చేసిండు. ఆయన కొడుతున్న క్రమంలో నువ్వు ఏ కులం అని చెప్పి అడిగినట్టున్నది. ఆయన నేను ముదిరాజు అని చెప్పినట్టున్నది. ముదిరాజు అని చెప్పగానే ఆయన భాష, ఆయన వీరంగం, ఆయన చిల్లర చేష్టలకు అదుపు లేకుండా పోయింది. అవన్నీ కూడా రికార్డు ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్పిండంట, వాడు ఏమనుకుంటుంటారా, 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఆయన అంతమొందించబోతున్నాం, ఆయనే చంపబోతున్నాం, నువ్వెంత. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీకేటీ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో డీన్ దత్తుకు వినతి పత్రాన్ని అందజేశారు. పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్ల యూనివర్సిటీని నడపడం చేతకాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
రెగ్యులర్ వీసీని వెంటనే రెగ్యులర్ వీసీ అడ్మినిస్ట్రేషన్ తెలివి లేకపోతే ఢిల్లీకి పోయి వచ్చినావు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చినావు. మీకు చేత కాకపోతే మేము అడాప్ట్ చేయడానికి సిద్ధం ఉన్నాం. ఈ యూనివర్సిటీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యూనివర్సిటీ ఎట్లా నడిపించాలనో, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలనో, ఈ పిల్లలు ప్రాణం ఎట్లా కాపాడాలనో మేము చూసుకుంటాము. ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు అడాప్ట్ చేసుకోండి అని మీరు ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసి ఎట్లా నడిపిస్తాము. అప్పుడు చూడండి అరవింద్ లేకపోతే టోటల్ ఇక్కడ ఉన్న స్టాఫ్కి తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ గారితో ట్రైనింగ్ తీసుకొని రండి. అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంది, ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడిపిస్తారు అనేది తన దగ్గర పోయి నేర్చుకొని వచ్చిన ఆల్రెడీ మళ్ళీ డబల్ పోయి అది నేర్చుకొని వచ్చి ఈ పద్ధతిగా నడిపిస్తే యూనివర్సిటీ మన పిల్లలకి, పేద ప్రజా పిల్లలు, గ్రామీణ ఏరియాలో ఉన్న పేద ప్రజా పిల్లలకి నాలెడ్జ్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటే కేసీఆర్ గారికి ఇప్పుడు మా సార్ చెప్పినట్టు 10-15 రోజులు కాలి ఇప్పటి వరకు విజిట్ చేయడానికి కూడా ఫుర్సత్ లేదంటే ఎక్కడ ఏది ప్రభుత్వం నడిపించేది. అసలు అడ్మినిస్ట్రేషన్ తెలివి లేకపోతే మేము నేర్పుతాం. రండి మా దగ్గర మేము ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాము. ఎడ్యుకేషన్ మీద కానీ హెల్త్ పరంగా కానీ అన్ని విధంగా ప్రభుత్వం హౌ టు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం నందు పంది మాంసం వ్యర్థాలతో ఆయిల్ తయారు చేసి దానిని ఇతరులకు అమ్ముతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నూనెను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విక్రయిస్తుంటాడని తెలిపారు. కొంతమంది రైతులు దీనిని తీసుకువెళ్లి వస్త్రాలలో కట్టి పంట రక్షణకు ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. బీబీనగర్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బోల్తాపడ్డ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు పోలీసులు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని 108 సహాయంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రముఖ సినీ నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ సంతాప సభ యూసుఫ్గూడ మెహమూద్ షాన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మచాలం, అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్, ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, దర్శకులు బాబ్జీ పాల్గొన్నారు. సంగీత దర్శకులు ఎస్ఏ ఖద్దు సభ్యక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పాల్గొన్నారు.
పాత్రికేయ మిత్రులకు, వచ్చిన అతిథులకి, రాబో ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాం. రెండు ముక్కల్లో ఎక్కువగా సమయం లేదు, 1 నిమిషం మౌనం పాటిస్తున్నాం. క్యారియర్ విధేయతతో చేయించుకుంటూ పార్టీ శ్రద్ధం ఆయన పట్ల ప్రకటించడం అనేది ఆయన పూర్వజన్మ చేసుకున్న సుకృతం. వీళ్ళిద్దరు లాంటి మంచి మానవత్వం ఉన్న మనుషులు అసిస్టెంట్లుగా పొందడం, స్కిల్ ఉన్నవాళ్ళని. అంటే వీళ్ళే కనుక షైన్ అయ్యి పైకి రాకపోతే రాకేష్ మాస్టర్ గారు చెప్పుకుంటానికి ఒక మంచి, మేమైనా కూడా మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద డైరెక్టర్ లేరంటే ఎప్పటికీ లైఫ్ లో ఇప్పుడు నేను రామును పరిచయం చేశానని గర్వంగా చెప్పుకోగలను, ఇలియోనాన్ని పరిచయం చేశానని చెప్పుకోగలను, హరికృష్ణ గారు 45 వయసులో సినిమా హీరోగా చేశారని చెప్పుకోగలను. అట్లాంటి ఇద్దరు అసిస్టెంట్లని, ఇంకా చాలా మంది అసిస్టెంట్లని, అలాగే యూట్యూబ్ లో చాలా మంది వ్యూయర్స్ ని పొందిన మా రాకేష్ మాస్టర్ గారు, వీళ్ళందరినీ ఉండటం వల్ల ఆయన ఒక గొప్పతనం మరింత పెరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. వీ విష్ యూ ఆల్ గుడ్ లక్. నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ వచ్చేసి తొందరగా మీ ప్రయాణం మొదలు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ రాకేష్ మాస్టర్ గారు. నేను ప్రారంభంలోనే జోహార్ అనే పదాన్ని రాకేష్ మాస్టర్ గారి గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అనే 2 మాటలు చెప్పేసి నా ఉపన్యాసం ముగిస్తున్నాను. రాకేష్ మాస్టర్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన సంబంధించిన చరిత్ర, ఆయన కథలికలు, ఆయన చేసిన సినిమాలు, ఈ మొత్తం మళ్ళీ చెప్పడం అంటే పునరావృతం అవుతుంది. చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే మా చౌదరి గారు మొత్తం A to Z చెప్పేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను సినిమా దర్శకుడిగా ఈరోజు రాకేష్ మాస్టర్ గారికి నివాళి అర్పించడానికి, ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే మా మిత్రులు పెద్దలు చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఆయన మనసులో అంతర్లీనంగా ఉన్న విప్లవ భావాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సభ్యుడిగా వర్గరహిత సమాజాల కళ కోసం కలవాదం, కలవారికి అంకితం, కళావనికి కలంకం, జన ప్రయోజనం, గమ్యం, సృజన కళా ప్రభంజనం, చైతన్యమే మా సాధన, విప్లవమే మా ధ్యేయమనే సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజా బాహుల్య మొగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలిలో సంబంధం ఆయన. రాకేష్ మాస్టర్ గారి గురించి చాలా క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఆయన సర్వమానవ సమానత్వం, సర్వమత సామరస్యాన్ని బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన మాటల్లో చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడో తిరుపతి నుంచి ఒక భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో తాను శ్రమించి సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిజంగా అతను ఎంతో మందికి ఆదర్శము, ఎంతో మందికి ఒక హోప్ అతను క్రియేట్ చేశారు. నిజంగా అది అభినందించాల్సినటువంటి విషయము. అలాగే కాకుండా ఒక అద్భుతమైనటువంటి లెగసీ, అంటే సత్య మాస్టర్ గారు కానీ, స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ గారు కానీ ఎంతో మంది శిష్యుల్ని అందించడం అనేది మామూలు విషయం కాదు. సో ఒక గురువుగా కూడా ఆయన ఎంతో విజయం సాధించారని నేను నమ్ముతున్నాను. ఇంకా నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఉండడు. అలాగే రాకేష్ మన శేఖర్ సత్య లాంటి శిష్యులు కూడా ఇంకా ఈ జనరేషన్ లో ఉండరని నాకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను మీకు. అదేవిధంగా బయట చాలా మంది చెప్తా ఉన్నారు డాన్స్ యూనియన్ రాకేష్ కి తోడుగా లేదని, డాన్స్ మాస్టర్స్ కి తోడుగా లేరని. ఈ వేదిక నుండి అందరికి చెప్పదలుచుకున్నాను. డాన్స్ యూనియన్, డాన్స్ డైరెక్టర్స్ అందరూ రాకేష్ మాస్టర్ వెంబడే ఉన్నాము, వాళ్ళతో పాటే ఉంటామని మీ అందరికి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్తున్నాను, రాకీకి ఒకటి పొలం ఉంది. ఎప్పుడు డైరెక్షన్ చేయాలని ఉన్నది. రాకీ నేను డైరెక్షన్ చేస్తున్నాను, నీ కొడుకును బట్టి హీరోగా నీ డైరెక్షన్ చేస్తా, ఆ కోరిక నేను తెచ్చుకుంటా. కాబట్టి దిల్సే ఎప్పుడో 5500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినోడు గెట్టగా తప్పదండి. మాకు మంచి పార్టీ ఇచ్చాడు. అప్పుడు ఫస్ట్ వేదికతో కూర్చొని పాటించాము. అది చాలా 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 సంతోషకరమైన విషయం. ఏదైనా కానీ తొలి ఏకాదశి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని నేరుగా ప్రసన్నం చేసేందుకు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి అభిషేక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏకాదశి. భగవానుడు కర్తవ్యాన్ని ఎదిగిన పిల్లవాడికి తండ్రి బాధ్యత ఒప్పచెప్పినట్టుగా మానవులందరికీ కూడా ప్రపంచ పరిరక్షణ, ధర్మ పరిరక్షణ మనకి బాధ్యత అనుగ్రహించినటువంటి ఈరోజు అందుకనే తొలి ఏకాదశి మహాపర్వదినం. భూలోక పరిపాలనకు స్వామివారు కేటాయించుకున్నటువంటి సుపరిపాలనా దివసమే ఏకాదశి. అందుకోసమనే అందరూ ఉపవసించి స్వామిని ప్రార్థించాలి. ఉపవాసంతోనే మోక్షం సిద్ధిస్తుంది, సకల పాపాలు నశించిపోతాయని మనకి వేద ప్రమాణం. అంబరీషోపాఖ్యానమంతా కూడా ఈ ఏకాదశి వద్ద మహత్యాన్ని చెప్పడం జరిగింది. అలాంటి పవిత్రమైన ఏకాదశి పర్వదిన మహోత్సవంలో స్వాతి నక్షత్రంలో స్వామివారికి అష్టోత్తర శతగదాభిషేక కార్యక్రమం మహావైభవోపేతంగా జరిగింది. భక్తులందరూ సేవించండి, తరించండి. స్వస్తి. త్వరలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తిరుమల శ్రీవారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంగా రాలే, ఆయన యాత్ర జరుగుతుంది, 2 దారి ముగింపు తర్వాత వస్తుంటాం. ఏడుకొండల స్వామిని దర్శించుకొని ఇప్పటికే సీజన్ అంటే ఆరుద్ర మాసం కూడా దాటుతున్నా వ్యవసాయానికి విత్తనాలు వేసుకోవడానికి ఆ వరుణదేవుడు కరుణించాల్సిన అవసరం ఉంది. సో రైతాంగం బాగుంటేనే, వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచనతోటి ఇలా వ్యక్తిగత ఇంకేం కోరికలు కోరకుండా దేవుణ్ణి వర్షం తొందరగా వేస్తే ఇప్పటికొక దఫా విత్తనాలు వేస్ట్ అయిపోయినాయి. అట్లా కాకుండా వర్షం బాగా పడి తొందరగా వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభించే విధంగా దేవుణ్ణి ఆశీర్వదించమని కోరుతాం. తప్పకుండా ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ హామీ అమలు చేయని సందర్భంగా ప్రజలు వాళ్ళ పట్ల మార్పు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పకుండా దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రజలు మార్పు కోరుకున్నట్టయితే ఇక్కడ కూడా అధికార మార్పు జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాకు ఎక్కువ అవగాహన, ఐడియా ఈ మధ్య లేదు. కాబట్టి తెలంగాణ పరంగా మాత్రం తప్పకుండా 10 సంవత్సరాలు ప్రభుత్వం అనేక రైతు రుణమాఫీ లాంటివి చేయలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ ఖాళీలు చేయలేదు. సో అనేక అంశాలు పెండింగ్లో ఉన్న సందర్భంగా ప్రజలు డైరెక్ట్గా వ్యతిరేక భావంతో ఉన్నారు. కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్కు మరింత ఊపు వచ్చింది. అట్లే దేశంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, 23 ప్రతిపక్ష పార్టీలు, దాదాపు 29 ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే నరేంద్ర మోడీని గద్దెదించాలనేటువంటి ఒక నినాదంతో పోతారు. ప్రజలు కూడా దాని పట్ల నేను చూస్తూ ఉన్నారు, సివిల్ కోడ్ అని లేకపోతే రకరకాలుగా కడుపు పొట్ట తిప్పల సంవత్సరం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో వేడుకగా చతుర్వేద హవనం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో తొలిసారిగా చతుర్వేద కార్యక్రమం ఏర్పాటు చేశారు. లోక కళ్యాణార్థం జూన్ 29 నుండి జూలై 5 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈవో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని సకల జీవరాశులకు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఈ యాగం చేస్తున్నామన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. దోష నివృత్తి ద్వారా అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే సకల ఉత్పాద పరిహారం ద్వారా సకల సిద్ధ్యర్థం ఋగ్వేద
अभिवृद्ध्यर्थम् आचन्द्रार्कं वंशा सस्य अभिवृद्ध्यर्थं निरोगसिद्ध्यर्थं ఓం నమో వెంకటేశాయ. లోక కళ్యాణం కోసం రాష్ట్రము ప్రజలు అంతా కూడా సకల సమృద్ధిగా, తర్వాత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని చెప్పేసి చతుర్వేద హవనాన్ని ఈ రోజు నుంచి జూలై 5వ తేదీ వరకు తిరుపతిలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 4 వేదాల్లోని మంత్రాలను 32 మంది ఋత్వికులు పఠిస్తూ హవనం నిర్వహిస్తారు. ప్రపంచంలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో జరుగుతాయి. ఇది ఎస్విబిసి ద్వారా లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. లైవ్ ఇవ్వలేని పక్షంలో రికార్డింగ్ చేసి అప్రోప్రియేట్ స్లాట్స్లో ఆ రికార్డింగ్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ చతుర్వేద హవనంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని. అన్ని కర్మలు ఒకరు చేయడం శక్యం కాదు. 4 వేదాలు ఒకరు అధ్యయనం చేయడం శక్యం కాదు. కాబట్టి ఒక్కొక్క వేదానికి 5గురు చొప్పున 4 ద్రవ్యములతో హోమాదులు చేస్తే వేదంలో ఉండే అన్ని మంత్రాల్లో ఏ దేవతలు చెప్పబడ్డారో వారందరికీ కూడా ఆహుతులను ఇచ్చినట్లు అవుతుంది. కనుక సర్వకర్మలు చేసిన ఫలితం కలుగుతుంది అని పెద్దలు ఇటువంటి విధానాన్ని లోకంలో రూపొందించారు. ఆ ప్రకారంగా ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఒక్కొక్క శాఖలో ఇక్కడ హోమాలు చేయబడుతున్నాయి. కంచి పరమాచార్యుల వారు చెప్పినటువంటి నియమములను కూడా పాటిస్తూ ప్రాతకాలమందే హోమాలు చేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ సకల దేశములకు, సకల భూలోకానికంతకీ కూడా క్షేమాన్ని కలిగింపజేసేది వేదంలో చెప్పినటువంటి కర్మలు ఒక్కటే. ఆ కర్మలన్నింటికీ ప్రతినిధిగా ఇక్కడ చతుర్వేద హవనం అని చెప్పి 5 శాఖలలో ప్రధానంగా జరుగుతున్నది. అది లోకానికంతకీ క్షేమాన్ని కలిగింపజేస్తుంది అని పెద్దలు చెప్పారు. దాన్ని అనుసరించి టీటీడీ వారు చేయించుతున్నారు. కంచి పరమాచార్యులు వారు ఉపదేశం చేశారు. దాని ప్రకారం కొవ్వూరులో చేశాం. ఇక్కడ ఉంటుండేటువంటి టీటీడీ సంస్థానం మొత్తం ఏదైతే ఉన్నదో దీనికంతకీ కూడా ఆ క్షేమాలు సంక్రమించాలి అనే ఉద్దేశంతో ఆ ఆఫీస్, ప్రధానమైనటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో దానికి ప్రక్కనే ఈ హోమాలు చేస్తున్నారు. భక్తులందరూ పాల్గొని ఆయా వేద ఈ నెల 28వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కేంద్రంలో జరిగిన అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గుమ్మ లక్ష్మీపురం కేజీబీవీ విద్యార్థిని తేజస్విని యొక్క ప్రసంగం ముఖ్యమంత్రితో పాటు ఆహుతులైన మంత్రులు, పార్టీ నాయకులు, అశేష ప్రజానీకం మంత్రముగ్ధులయ్యే విధంగా కొనసాగి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుమ్మ లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బి గౌరీశంకర్రావు నేతృత్వంలో వైస్ ఎంపీపీ ఎన్ శేఖర్, బీసీ కార్పొరేటర్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, దోస్తు మేరా దోస్త్ అధ్యక్షులు ప్రామానంద్ వర్తక, వైశ్య, కాపు సంఘాల ప్రతినిధులు, పలువురు పెద్దలు కేజీవీవీ పాఠశాలను సందర్శించి మనస్విని అభినందనలతో ముంచెత్తారు. గ్రామ పెద్దల కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఈ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో సమూలమైన మార్పులు చేసి విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. తద్వారా విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, నాడు నేడు కార్యక్రమాల ద్వారా
పాఠశాలల మౌలిక వసతులు కల్పించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కొనియాడారు. తద్వారా మనస్విని లాంటి ఆణిముత్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో వెలుగు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బి గౌరీశంకర్రావు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, నవరత్నాలు లాంటి 9 కార్యక్రమాలు విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన మనస్విని ప్రతిభకు కారణమైన ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ని అభినందిస్తూ ప్రిన్సిపాల్ని కూడా గ్రామ పెద్దలు సత్కరించి అభినందనలు తెలియజేశారు. కూడా మా గిరి గారు మీకు అందజేస్తున్నారు, దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దోస్త్ మేర దోస్త్ అధ్యక్షులు రామనందన్న గారికి, రిటైర్డ్ హెచ్ఎం హరి మాస్టర్ గారికి, అందులో గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఎంత ప్రతిభ కనబ మా గురువులు సీతన్న మాస్టర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా గుమ్మలక్ష్మీపురం గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాలు, మనస్విని అమ్మఒడి కోసం అదే వేదికపై మాట్లాడే మాటలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ప్రాథమిక విద్యపై అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యపై ఎంతో ప్రాముఖ్యత చూపుతూ భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విద్య కోసం ఎన్నో కొత్త విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నింటిలో భాగంగా ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామం కస్తూర్బా పాఠశాలని మేమందరం కూడా సందర్శించడం జరిగింది. అందులోనే ఈరోజు మానస్విని అలాగే మిగిలిన విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధి విధానాలు అన్నీ కూడా గిరిజన ఏరియాలో పిల్లలకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి బండలింగాపూర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు గాను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి విన్నవించాలని కోరింది. దీంతో ఆత్మకూరు, ఆత్మనగర్, రామలచ్చక్కపేట, జగ్గసాగర్, పాటిమీది తాండా గ్రామాల ప్రజలు మెట్పల్లి మండలంలోనే కొనసాగించాలని, ఆయా గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుకూలంగా పాత మండలం మెట్పల్లిలోనే కొనసాగించాలని, లేని పక్షంలో తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అన్ని వసతులతో మెట్పల్లి మండలం ఉందని విలీనం చేయొద్దని, పాత మండలంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. బండలింగాపూర్ మండలం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని, భవిష్యత్తులో కార్యాలయాలకు వెళ్లడం, రవాణా బస్సు సౌకర్యానికి ఇబ్బంది పడతారని, నిత్యం అవసరాలకు మెట్పల్లి మండలంతో సంబంధాలు ఉంటాయని అధికారులు ప్రజలను ఇబ్బందుల్లో పడేయొద్దని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రామలక్ష్మీపేట, జగ్గసాగర్ మరియు ఆత్మనగర్ కింద ఉన్నటువంటి హ్యాబిటేట్ 2 తండాలు
ఇవన్నీ కూడా మెట్పల్లి మండలంలో కొనసాగుతున్నాయి. ఎలా అంటే చాలా కాలంలో దశాబ్దాలుగా అన్ని విషయాల్లో కూడా అంటే అన్ని ప్రాంతాలు కనెక్టివిటీ ఉన్నటువంటి మెట్పల్లి మండలంలో అన్ని సౌకర్యాలు అంటే ప్రజలందరూ కూడా ఒకసారి వచ్చినామంటే అన్ని పనులు అయ్యే విధంగా అన్ని కనెక్టివిటీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మెట్పల్లి మండలం కాకుండా ఈ మధ్యలో అధికారులు మాకు ఎలాంటి మా తీర్మానం లేకుండా మా యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా బండిలింగాపూర్ గ్రామాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మనం కలిపేశారు. ఎంతటి అన్యాయం అంటే మేమందరం కూడా అంటే మేమే కాదు మా గ్రామాల్లో చాలామంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెండు బస్సులు 3 బస్సులు మార్చాల్సిన పరిస్థితి పడుతుంది. అంటే ఎలా అంటే మా గ్రామాల నుంచి ఒక అవసరం కోసం వెళ్ళి బండిలింగాపూర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ముగ్గ బస్సు ఎక్కి మెట్పల్లి మండలం వెళ్ళి అక్కడ ఆడ కొన్ని అవసరాలు తీసుకునే అవసరం ఏర్పడుతుంది. అంటే మేమందరం కూడా ఒక మంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కూడా అందరం కూడా మన డివిజన్ అయింది, మెట్పల్లి మండలం డివిజన్ అయింది. అన్ని కూడా వినోదం కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు మంచి వెసులుబాటు మంచి సౌకర్యాలు ఉన్నాయి. కానీ బండిలింగాపూర్లో ఒక 2-3 సౌకర్యాల కోసం మమ్మల్ని దానిలో కలపడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే చిక్కపేట, ఆత్మనగర్, ఆత్మకూరు తండాలకు సంబంధించి అందరం కూడా దాదాపు ఒక 5,600 మందిని మెట్పల్లి ఆర్డీఓ వారు కలిసి మెట్పల్లి పురవీధిలో ఊరేగింపు వచ్చి అయ్యా మెట్పల్లి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామాలను మెట్పల్లిలో ఉంచాలి, ఈ గ్రామాలని వేరే మండలం కొత్త మండలంలో కలిపారు, అది మాకు సౌలభ్యం లేదు, ఏ రకంగా కూడా ఉపయోగం లేదు. మేము లింగాపురం పోవాలంటే మెట్పల్లికి వచ్చి మెట్పల్లి లింగాపురం పోయి మళ్ళీ లింగాపురం నుంచి మెట్పల్లికి వచ్చి మళ్ళీ మా ఊరికి పోవాలి. ఇది అసౌకర్యం అవుతుంది, ఏ రకంగా ఉపయోగం లేదు. మా మండలంలో మేము గతంలో ఎట్లున్నాం అట్లే ఉండాలి. గతంలో ఫస్ట్ మండలాలు ఏర్పడినప్పుడు ఏ రకంగా అయితే మా గ్రామంలో ఉన్నాయో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. ఓ సైకోను ఎమ్మెల్సీని చేశారని ఆరోపణ. నిర్మల్ జిల్లా బాసరా ఆర్జీయూకేటీ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆందోళన. యూనివర్సిటీని నడపడం చేతకాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పాలని డిమాండ్. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. పంది మాంసంతో నూనె తయారు చేస్తున్న నిందితుడి అరెస్ట్. బీబీనగర్ వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బోల్తా పడ్డ ఘటనలో ప్రయాణికులకు గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.